హాయ్ వ్యూస్, ఈ వీడియో ఇవ్వటానికి ముందు ఆల్మోస్ట్ ఒక 5-6 గంటల పాటు రీసెర్చ్ అయితే చేశాను. నాకు తెలిసిన సనాతన ధర్మం పెద్దవారు చెప్పినటువంటి విలువలు, నియమాలు, పురాణ ఇతిహాసాలటువంటి ధర్మ సూక్ష్మాలు అన్నీ చెక్ చేసుకున్నాక ఈ వీడియో ఇస్తూ ఉంది. ముందుగా ఎవరైతే ఈరోజు రామ్ చరణ్ని తప్పుబడుతూ రామ్ చరణ్ని బాయ్కాట్ చేస్తామంటూ రామ్ చరణ్ వచ్చేసి క్షమాపణ చెప్పాలంటూ ఉన్నారో ఒక్కసారి మీ అంతరాత్మను అడగండి, రామ్ చరణ్ తప్పు చేశాడా లేదా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు కదా రామ్ చరణ్, ఈయన కడప దర్గాకి వెళ్ళారు. ఆ దర్గా వచ్చేసి ఏంటి, పెద్ద దర్గా అంటారు, ఒక రకంగా మన దక్షిణ భారతదేశానికి అజ్మీర్ అంటారు దాన్ని. అది వచ్చి మొదట సూఫీ సిద్ధాంతం అన్నది ఏదైతే ఉందో, ఈ సూఫీ మతస్థులను కూడా అంటూ ఉంటారు, ఓ రకంగా అది మతం కూడా కాదు, ఓ సిద్ధాంతం లాంటిది. ఈ సూఫీ సిద్ధాంతం ఏంటి, మంచిని బోధించాలి, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి, ఎవరి ధర్మం వారిదే, మానవ సేవే మాధవ సేవ అని చెప్పడం తప్ప వేరేది కాదు అది. ఈయన అరౌండ్ 1600 సంవత్సరాలు ఆ సమయంలో అన్నట్టు. ఇతని తర్వాత కానీ ఇతను ముందుగా అనుకున్నప్పుడు మీకు కబీర్ దాస్ కనిపిస్తాడు. ఈ కబీర్ దాస్ కూడా ఆల్మోస్ట్ ఇలానే, అతను హిందూ కుటుంబంలో పుట్టి ముస్లింలోకి వెళ్ళి ఉన్నారు దత్తత, ఆ తర్వాత మరలా హిందువులోకి వచ్చి ఉన్నారు అని అంటారు. లేదు, ముస్లింలోనే పుట్టి ఆ తర్వాత హిందువుగా మారాడు అని అంటారు. ఈ కబీర్ దాస్ కూడా ఇస్లాం, హిందువులకు సంబంధించిన సనాతన ధర్మం అండ్ సిక్కు మతస్థులకు సంబంధించింది, ఈ మూడింటిని కూడా అందరికి కూడా ఏమని, మంచి అంటే ఏంటి అండ్ ఈ మూడు ధర్మాలు అటువంటి దానిని ఏ రకంగా మనం ఫాలో అవ్వాలి ఏంటి, ఇదే చెప్తూ ఉన్నాడు ఆయన. కబీర్ దాస్ తెలుసు కదా, రాముని యొక్క భక్తుడు. ఆయన గురువులు వచ్చేసి మన హిందువులకు సంబంధించిన స్వామీజీలు, పీఠాధిపతులు. భక్త రామదాస్ సినిమా వచ్చింది కదా, అందులో వచ్చేసి అది ఏంటంటే కబీర్ దాస్ వచ్చాడు, ఈయన మన రామదాస్కి వచ్చేసి ఏదో చెప్పున్నాడు అని చెప్పేసి అంటారు. యాక్చువల్గా కబీర్ టెన్యూర్ వేరే, ఈ రామదాస్ టెన్యూర్ వేరే, కంచర్ల గోపన్ ఆయన టెన్యూర్ వేరే. అంటే ఇద్దరు కళలు వేరు, కానీ మన వాళ్ళు కల్పిత కళలాగా చేసేసి పెట్టేశారు. కానీ ఆ రోజు ఎవరు మాట్లాడలా. ఎందుకు, అది నచ్చింది కాబట్టి, అది ధర్మం కాబట్టి, అండ్ అది వచ్చేసి ఎలా ఉంది అందరూ కూడా నమ్మారు కాబట్టి. ఈరోజు రామ్ చరణ్కి సంబంధించి అక్కడికి ఎందుకు వెళ్ళాడు అతను, ఏఆర్ రెహమాన్కి మాట ఇచ్చాను కాబట్టి వెళ్ళాను అన్నాడు. ఓకే, ఇదే కడప దర్గాని ఇందిరాగాంధీ దగ్గర నుంచి మన ఎన్టీ రామారావు, చంద్రబాబు, వైఎస్ఆర్ వరకు ప్రతి ఒక్కరు దర్శిస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. అది దర్గా అన్నప్పుడు మీరేమంటున్నారంటే, కొంతమంది ఏమంటారు అది సమాధి అంటున్నారు. సరే, శబరిమల వెళ్ళే భక్తులు ఎవరైతే ఉన్నారో వావీర్ స్వామి అని చెప్పేసి ఒక ముస్లింది ఒక అది కూడా దర్గా లాగా అనుకోండి, సమాధి. ఓకే, అక్కడికి వెళ్ళేసి అక్కడ తీర్థప్రసాదాలు తీసుకొని ఆ తర్వాత శబరిమల స్వామి దగ్గరికి వెళ్తారు. అదేంటి మరి, నమ్మకం అండి. అక్కడ వావీర్ స్వామి కూడా శబరిమల స్వామి యొక్క భక్తుడు, అండ్ అతను కూడా ముస్లిం మత వ్యాప్తి కోసం వచ్చున్నాడు ఇండియాకి. బట్ అతను కూడా సూఫీ సిద్ధాంతాన్ని ప్రబోధించున్నాడు. ఇస్లాం ఒక్కటే మతం అన్నది అని చెప్పలా, అల్లా ఒక్కటే దేవుడిని అతను చెప్పలా. బెస్ట్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఈరోజు మన సుపాసన అన్నది చూశారు. విశ్వాసం అన్నది కలపాలి, విడతీయదు. వన్ నేషన్ వన్ స్పిరిట్, మన దేశం గొప్పతనం అదే. మన ధర్మాన్ని ఫాలో అవుతాం, ఇతర ధర్మాలను గౌరవిస్తాం. ఈరోజు సనాతన ధర్మాన్ని రక్షించుకుందామంటూ పవన్ కళ్యాణ్ ఇస్తున్న మెసేజ్ కూడా అదేనా, సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, ఇతర ధర్మాలను గౌరవిద్దాం. ఈరోజు రామ్ చరణ్ కూడా ఏఆర్ రెహమాన్ పిలిచాడని కానీ, అంతకుముందు కూడా రామ్ చరణ్ వెళ్ళాడు, దర్గాని దర్శించున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక రకమైన ప్రశాంతత. అట్ ది సేమ్ టైం అక్కడ వచ్చేసి ఇప్పుడు ఉత్సవాలు ఏవో జరుగుతున్నాయి, దాన్ని ముషాయిరా అనే సమ్మేదో అంటారు. ఉత్సవాలకు సంబంధించి నేషనల్గా అంటే జాతీయ స్థాయిలో అవి జరుపుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. ఆయన వెళ్ళారు, ఎస్ దండం పెట్టుకున్నారు, వచ్చారు. అయ్యప్ప మాలలో ఉండి అయ్యప్ప స్వామిని తప్ప ఇంకెవరిని కూడా నువ్వు ఏమంటారు దేవుడిగా అనుకోవద్దా? లేదు, దేవుడు వద్దు, ఎదురు మనిషి మంచి చెప్పాడు, అరే మంచి మనిషి స్వామి బాగున్నారా అనరా?
అంతెందుకండి, నేను సూటిగా అడుగుతూ ఉన్నా, షిరిడి సాయిబాబా ఎవరాయన? ఆయన కూడా సూఫీ సిద్ధాంతాన్ని ప్రజలకు పరిచయం చేసిన వాడే. ఈ సూఫీ సిద్ధాంతం ఉన్నటువంటిది ఏమని? సబ్కా మాలిక్ ఏక్ హై, అందరికీ దేవుడు ఒక్కడే, మనుషులలో దేవుడు చూడండి, ఇతరులకు సాయం చేయండి, పేదవారిని ఆదుకోండి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి, చదువుకుంటామని కూడా విద్యాబుద్ధులు నేర్పండి. ఇదే కదా ఆయన కూడా చెప్పాడు. ఇదే షిరిడి సాయిబాబా మందిరానికి అయ్యప్ప స్వాములు మాలలో ఉండి ఎలా ఇప్పటికి వెళ్తున్నారు లేరా? ఈరోజు రామ్ చరణ్ తప్పుపడుతున్న వారిలో, బాయ్కాట్ రామ్ చరణ్ హడావుడి చేస్తున్న వారిలో మీరు చెప్పండి. మీరు మాలలో ఉండి కానీ, లేదు వెంకటేశ్వర స్వామి దీక్షలో, లేదా భవానీ దీక్షలో ఉండి కానీ షిరిడి సాయిబాబా మందిరానికి వెళ్ళారా లేదా? మరి అదేంటి? ఆయన విగ్రహం ఉందా? దాని ముందున్నది ఏంటి? సమాధే. అది దేవస్థానం అయినప్పుడు, అది నిత్యం దూపదీప నైవేద్యాలతో అలరాడుతూ ఉన్నప్పుడు దానిని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఇదేంటి మరి? ఓ రకంగా రామ్ చరణ్ ఆడకి వెళ్ళింది ప్రజలుగా మంచి చెప్పినటువంటి ఒక మనిషికి సంబంధించి ఆయన దర్గా ఏదైతే ఉందో, జీవ సమాధాన ప్రాంతం ఏదైతే ఉందో ఆడకు వెళ్ళి అందరూ కూడా ఓ రకంగా ఆ ఉత్సవాలకు సంబంధించేసి ప్రారంభోత్సవం చేసినట్టు ఆడకు వెళ్ళారు కాబట్టి దండం పెట్టుకున్నట్టు. అందులో తప్పేముందండి? వస్త్రాలు, అయ్యప్ప స్వామి వస్త్రాలు, నల్ల వస్త్రాలు ఉన్నాయిగా, మాలలు ఉన్నాయిగా, బొట్టు ఉందిగా. ఎవరో కామెంట్స్ చూశాను, బొట్టు తీసేసాడు అని. బొట్టు తీయలా, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. రామ్ చరణ్ నుదుటిన బొట్టు ఉంది ఆ దర్గాలకు వెళ్ళినప్పుడు, మాల ఉంది, బట్టలు ఉన్నాయి. ఇంకేంటి ఇక్కడ? ఏముందండి ఇందులో తప్పు? నాకు అర్థం కాదు. 100 ఏళ్లుగా దళితులకు ఆలయంలో ప్రవేశ నిషేధం అంటూ, కేరళలో అయితే ఆ నంబూద్రికి సంబంధించిన సమయంలో ఉంటారండి బాబా బ్రాహ్మణులు, అక్కడ ఉన్నటువంటి వారిలో. పెరియాది సినిమా ఉంది కదా, అందులో మీరు చూడండి, అది నిజమే. వాళ్ళు నడిచే వీధిలో అసలు దళితులు నడవకూడదు, గుడి ఉంటే గుడి దరిదాపులకు రాకూడదు. ఇప్పటికీ మన భారతదేశంలో కొన్ని చోట్ల దళితుల మీద వివక్ష నడుస్తూ ఉందా లేదా? దళితులు అన్న వాళ్ళు క్రైస్తవంలోకి మారారంటే, అండ్ అంతకుముందు ఏకంగా కొంతమంది దళితులు ముస్లింలోకి, ఇస్లాంలోకి మారారంటే ఎందుకండి? వాడికి దేవుడు వాళ్ళకి దేవుడు కావాలండి. ఆ దేవుడి దగ్గరికి వెళ్తామంటే వీళ్ళు రానివ్వట్ల, అగ్రవర్ణాల వాళ్ళు కావచ్చు, రిమైనింగ్ వాళ్ళు కావచ్చు. అదేమంటే మీరు శూద్రులు, మీరు దళితులు రాకూడదు, అది అని ఇది. అదే మీరు ఊరు బయట. దెన్ చర్చిలు ఏమన్నారు? మీరు రండి, మా లోపలికి రండి, మాతో పాటు కూర్చోండి అన్నారు. వెళ్ళారు. అండ్ అలాగే ఇస్లాం వచ్చేసి రండి, మాతో పాటు రండి, ప్రార్థన చేయండి, మతం మారండి అన్నారు. మారారు. ఇలా 100 ఏళ్లుగా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి అందరిని కూడా ఆ దేవుని బిడ్డలాగా చూడాలన్నట్టు వసుదైవ కుటుంబం అని చెప్పినటువంటిది ఏదైతే ఉందో అది మర్చిపోయి మన దగ్గర ఉన్నటువంటి మనవారిని వేరే మతాల్లోకి వెళ్ళేలాగా చేసింది ఎవరు? ఈ ఓవరాక్షన్ చేసే బ్యాచ్ కాదా? ఇప్పుడు మన ఇంట్లో తప్పు చేశాడండి, మన ఇంట్లో తెలియ పొరపాటు చేశాడు, రే నాయన అలా చేయకూడదురా, తప్పురా, ఇంకోసారి చేయవురా అని చెప్పటం వేరు. అలా నువ్వు చేద్దాం అనుకుంటే ఇదిగో ఇలా చేయాలి అని చెప్పటం వేరు. నువ్వు దీక్షలో ఉన్నావు అలా చేయకూడదని చెప్పటం వేరు. అంతేగాని క్షమాపణ చెప్పాలి, బాయ్కాట్ రామ్ చరణ్ ఏంటండి? మరలా చెప్తున్నాను, సింపుల్గా చెప్తున్నాను. ఉపాసన చెప్పింది ఏదైతే ఉందో, నేను నమ్మేది ఏదైతే ఉందో, ఆ భగవంతుడు చెప్పేది ఏదైతే ఉందో ఒకటే. వేమారెడ్డి, దట్ మీన్స్ వేమన గారు చెప్పింది కూడా ఏంటండి? ఆయన పద్యాలు ఉండగానే ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఆయనకి మోక్షం ప్రాప్తించింది ఎలా అన్నప్పుడు, ఆయనకి జీవిత సత్యం తెలిసింది ఎలా అన్నప్పుడు సాక్షాత్ ఆ పరమశివుడే వచ్చి చెప్తాడు. ఎవరైనా ఆయన నీవు ఈ రకంగా రోధిస్తున్నావు, దేనికోసం అన్వేషిస్తున్నావు అంటూ వేమనది సినిమా ఉండి చూడండి, అద్భుతంగా ఉంటుంది అసలు. సీన్ అయితే ఎక్స్ట్రాడినరీ చెప్తారు అక్కడ. ఏది సత్యం, ఏది నిత్యం, ఏది ఈ జీవితంలో శాస్త్రం అంటూ. నువ్వు చేసే మంచి నిజం, అది శాస్త్రం. నువ్వు నమ్మే దేవుడు నిజం. నువ్వు చేసే పని ఏదైతే ఉందో 10 మందికి ఉపయోగపడుతుందా, అదే బెస్ట్ అన్నట్టు. సో ఇంతకు మించి నేను దీన్ని ల్యాక్ చేయను, నేను క్లోజ్ చేస్తున్నా. ఇంకొకసారి మన హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు, మన మతంలో ఉన్నటువంటి సెలబ్రిటీలు కావచ్చు, నార్మల్ వాళ్ళు కావచ్చు, మీరు ఏలెత్తి చూపుతున్నప్పుడు బాయ్కాట్ నుండి క్షమాపణ చెప్పడంటూ హడావుడి చేస్తున్నా, లేదంటే మామూలుగా అడుగుతున్నా, ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి వాళ్ళు చేసిన తప్ప ఒప్ప. అండ్ మరలా చెప్తున్నా, క్లోజ్ చేసే ముందు, సూఫీ సిద్ధాంతానికి సంబంధించి ఎవరైతే మత బోధకులుగా మీరు అనుకుంటారో వాళ్ళు మత బోధకులు కాదండి, మంచిని బోధించిన వారు మాత్రం వేరేది కాదు. ఇస్లాం మతానికి సంబంధించి మత ప్రబోధకులు వేరు, ఈ సూఫీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరు.
ఈ దర్గాలన్నవి ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయి చూస్తారో అవి ఆల్మోస్ట్ సూఫీలువే. అందుకే మరీ ముఖ్యంగా మన తెలుగు వారు కూడా దర్గాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఏ రోజు కూడా వీళ్ళు వచ్చేసి మన హైందవ ధర్మానికి దూరం జరగలేదే. ఆడికి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతత, వారు ఇచ్చే విభూది కావచ్చు, లేదన్నప్పుడు వాళ్ళు ఇచ్చే అక్కడ నేను వెళ్ళలేదు కాబట్టి అక్కడ ఏమి ఇస్తాను నాకు ఐడియా లేదు, కానీ బట్ చాలా మంది దానివల్ల ఒక రకమైన ప్లెజెంట్ ఫీల్ వచ్చిందండి అంటారు. హిందూ మతమే ఒక చర్చ్ కానీ, ఒక మసీద్ కానీ, ఒక దర్గా కానీ, ఒక సిక్ గురుద్వారా కానీ, ఇలా ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆడికి వెళ్ళిన ప్రశాంతత వచ్చిందంటే ఆ ప్లేస్, ఆ ఎన్విరాన్మెంట్, ఆ యాంబియన్స్. అంత మాత్రం మతం మారినట్టు, అంత మాత్రం నీ మతం తప్పు చేసినట్టు కాదు కదా, అర్థం చేసుకోండి.